ఓం మహాగణపతే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారము. 2025 సంవత్సరము ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనము ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా 4 గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం చూడాలి. ఎందువల్లంటే ఈ యొక్క 4 గ్రహాలు అత్యధికంగా ఒక రాశిలో సంచారం చేస్తాయి. కాబట్టి ఈ సంవత్సరాంతం వరకు మనము ఫలితాలు చూస్తున్నాం. కాబట్టి ఈ 4 గ్రహాలు ఏదైతే అధికంగా సంచారం చేస్తాయో శని గ్రహము, గురుగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము, ఈ 4 యొక్క గ్రహాల సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా చూసినట్టయితే ఈ వృషభ రాశి వారికి గురుగ్రహము మే 14 వరకు వీరికి 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత మే 15 నుంచి 2వ స్థానంలో సంచరిస్తాడు. ఇక శని మనకు మార్చి 29 వరకు వీరికి మార్చి 29 తర్వాత వీరికి లాభస్థానంలో సంచరిస్తాడు. ఇక మార్చి 29 వరకు శనిగ్రహము దశమ స్థానంలో సంచారం అనేది జరుగుతుంది. ఇక రాహుగ్రహము మే తర్వాత 11వ వరకు 11వ స్థానంలో, ఆ తర్వాత మే తర్వాత 10వ స్థానంలో సంచారం అనేది జరుగుతుంది. ఇక కేతుగ్రహం కూడా మే వరకు 5వ స్థానంలో, ఆ తర్వాత 4వ స్థానంలో సంచారం అనేది ఉంది. స్థూలంగా ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మనము వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా ఈ గురుగ్రహం వల్ల ఈ వృషభ రాశి వారికి మే నుంచి అంటే 2వ భాగంలో ముఖ్యంగా వృత్తిలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మీ పై అధికారులు మీకు చాలా అనుకూలంగా ఉంటారు. ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో చాలా చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. సంతానం కోరుకునే వారికి కూడా ఈ యొక్క సంవత్సరము 2వ భాగంలో సంతానం కలిగేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క మాట తీరు అనేది చక్కగా ఉంటుంది. మీ మాట తీరు వల్ల ఇతరులను ఆకట్టుకుంటారు. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ధనలాభం కూడా ఉంటుంది. గురు బలము అంటే గురుగ్రహం యొక్క చక్కటి బలము అనేది మీకు 2వ భాగంలో అత్యధికంగా కనిపిస్తుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. అదేవిధంగా ఉద్యోగం లేని వారికి తప్పకుండా నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి ఈ సంవత్సరము మీకు కలుగుతున్నాయి. ఇక మార్చి తర్వాత మీకు శనిగ్రహం యొక్క అనుకూలత కూడా అధికంగా కనిపిస్తుంది. అంటే శని మీకు 11వ స్థానంలోకి సంచారం చేస్తాడు. ఈ తద్వారా ఎవరికైతే ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయో, ఆరోగ్యం అంటే మోకాళ్ళ నొప్పులు కానీ లేదా బాడీ పెయిన్స్ లాంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఆరోగ్య ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇక ధనలాభం కలుగుతుంది. ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా మీకు మార్చి తర్వాత నుంచి ఆ ప్రయత్నంలో ఫలితం అనేది తప్పకుండా కనిపిస్తుంది. ఎందువల్లంటే శనిగ్రహం యొక్క సంచారం మీకు చాలా అనుకూలంగా ఉంది. ఇది దాదాపు 2.5 సంవత్సరాలు మీకు ఈ యొక్క శనిగ్రహం యొక్క అనుకూలత అనేది ఉంటుంది. ఇది ఒక మంచి సంచారంగా మనము వృషభ రాశి వారికి చెప్పవచ్చు. ఇక రాహు యొక్క సంచారం కూడా ఈ మే వరకు మీకు చాలా చక్కటి ఫలితాలు రాహుగ్రహం కూడా కలుగజేస్తున్నారు. దీనివల్ల విశేషమైనటువంటి ధనలాభం అనేది కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేయడం వల్ల కానీ లేదా మీ యొక్క స్నేహితుల వల్ల కానీ కొలీగ్స్ వల్ల కానీ మీకు చక్కటి ఫలితాలు అనేవి ధనలాభము లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా క్రమశిక్షణతో మీరు ఏదైతే పనిని చేస్తారో ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం వాళ్ళకి చక్కటి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. ఇక ముఖ్యంగా చూసినట్టయితే ఇవి మీ యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. అయితే కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మీకు ఈ సంవత్సరం అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని ఎటువంటి లాటరీల్లో కానీ ఇంకా ఏదైనా రిస్క్ ఇన్వెస్ట్మెంట్లో కానీ పెట్టకుండా ఉండడం మంచిది. ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా దాన్ని ఆచితూచి చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా చెడు సహవాసాలకు ఈ సంవత్సరం వృషభ రాశి వారు దూరంగా ఉండడం అనేది మంచిది. మీ శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందవచ్చు. కానీ ఇది ముఖ్యంగా క్రమశిక్షణతో కూడడం వల్ల మాత్రమే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. అయితే సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడడం అనేది వృషభ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి గురుగ్రహం వల్ల, శనిగ్రహం వల్ల, రాహుగ్రహం వల్ల చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతున్నాయి. కాబట్టి మీకు అత్యధికంగా అనుకూలతనే కనిపిస్తున్నది.
ఇక ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో అవి కూడా మీ యొక్క జన్మ జాతకంలో గనక మంచి గ్రహస్థితి నడుస్తున్నట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. ఇక మనం ముఖ్యంగా కేతుగ్రహం వల్ల కూడా చూసినట్టయితే ఈ కేతుగ్రహము ఎప్పుడైతే మే తర్వాత ఏదైనా ఆస్తి కొనుగోలు కానీ ఆస్తి విషయంలో కానీ మే తర్వాత కనుక మీరు చేస్తున్నట్టయితే కాస్త 1-2 సార్లు ఆలోచించి దాంట్లో ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని జాగ్రత్తగా గమనించిన తర్వాత మీరు స్థిరాస్తులు కానీ కొనడం వల్ల చాలా చక్కటి ఫలితాలని పొందగలుగుతారు. ముఖ్యంగా శని యొక్క సంచారం మీకు చాలా చక్కటి ఫలితాలే కలగజేస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా వృషభ రాశి వారికి ఈ 2025 సంవత్సరము అనుకూలమైనటువంటి సంవత్సరంగానే చెప్పవచ్చు. ఇక చూసినట్టయితే మీరు ముఖ్యంగా శనికి కానీ అదేవిధంగా కేతువుకు కానీ పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ సంవత్సరము మంచి ఫలితాలు పొందగలుగుతారు. కేతువుకు అంటే గణపతికి పూజించడం వల్ల మీకు మంచి ఫలితాలను కలుగుతాయి. అదేవిధంగా ఒక రోజుకి ఓం కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించే ప్రయత్నం చేయండి. తద్వారా కేతువు వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం తగ్గిపోతాయి. అదేవిధంగా నాగదేవతకు పూజలు చేయడం వల్ల కూడా మనకి ఈ వృషభ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా 2025 సంవత్సరంలో వృషభ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక ముఖ్యంగా మనం అందరం గమనించవలసింది ఏంటంటే ఈ ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ మీ యొక్క జన్మ జాతకం పైన ఆధారపడి ఉంటాయి అని గమనించండి. అంటే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం ఇంతవరకు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీ జన్మ జాతకంలో అనుకూలమైనటువంటి దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ లేదా మీ యొక్క జాతకము మంచి స్థితిగతులు మీ యొక్క గ్రహచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి బాగున్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించాలి. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన యొక్క జన్మ జాతకంలోని యొక్క గ్రహాల సంచారాన్ని బట్టి లేదా జన్మ జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశలను బట్టి మనకి ఫలితాలు కలుగుతాయని గమనించాలి. ఆ ఫలితాల ఆధారంగానే మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు చేయవచ్చు అని గమనించాలి. కాబట్టి ఏదైతే జన్మ జాతకము లేదో లేదా ఓవరాల్గా మనం కొంతవరకు మన పరిస్థితులను గమనించి తద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఉపయోగపడతాయని గమనించాలి. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్కారం.